నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మరుగుదొడ్లను మరమ్మతుల పేరుతో పూర్తిగా తొలగించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రధాన బస్టాండ్లో తగిన ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరుగుదొడ్లను పడగొట్టే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అత్యంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ఉపయోగించుకునే సౌకర్యం లేకపోవడంతో కొందరు ప్రయాణికులు బస్టాండ్ను విడిచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల సమయం వృధా కావడమే కాకుండా భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ప్రయాణికులు మాట్లాడుతూ మరుగుదొడ్లను కూల్చే ముందు తాత్కాలిక సదుపాయాలు కల్పించాల్సింది. ఇలా నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్కు రోజుకు వేలాది మంది వచ్చే నేపథ్యంలో ఇలాంటి ప్రాథమిక సదుపాయాలు లేమి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. వెంటనే తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శాశ్వత నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బాధ్యత వహించాల్సిన ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈరోజు నంద్యాల జిల్లా అయినటువంటి మన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి ప్రజానికము, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ మరుగుదొడ్లు ఉన్నాయి, వాటి మరమ్మతులు చేపట్టారు. దానివల్ల పూర్తిగా ప్రజానిక మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితేనే పూర్తిగా ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే మూత్రాశయం కానీ అదేవిధంగా మల విసర్జన చేయడానికి కానీ ఇక్కడ మాత్రం మరుగుదొడ్లు పూర్తిగా లేవు. మహిళలు అయితే బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. పేరుకే నంద్యాల జిల్లాలో ఇంత పెద్ద ఆర్టీసీ బస్టాండ్ ఉంది, కానీ కనీసం సౌకర్యాలు లేక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆర్టీసీ మేనేజర్ గారు అయితేనేమి, నంద్యాల ప్రజాప్రతినిధులు అయితేనేమి ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ DYFIగా ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఇక్కడున్న మరుగుదొడ్లను మరమ్మతులు చేపించి అందరికీ ఉపయోగకరంగా చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాము. ముఖ్యంగా ఎండాకాలం తీవ్రంగా ఇబ్బంది అయింది. ఈ ఎండాకాలంలో మరుగుదొడ్లు లేకపోవడం చాలా బాధాకరం. ఒకవైపు ఎండలు బయటికి వెళ్ళాలంటే కన్నా మరోవైపు బయటికి వెళ్ళి మూత్రవిసర్జన చేయాలన్నా కూడా దొంగలు, తాగుబోతుల వలన ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎంత వేగవంతంగా పూర్తి చేస్తే అంత వేగవంతంగా చేయాలని చెప్పేసి ఇమ్మడే ముఖంగా ప్రజాప్రతినిధులను అదేవిధంగా ఆర్టీసీ మేనేజర్ గారిని కోరుతున్నాం. అదేవిధంగానే ముఖ్యంగా ఇది త్వరలో పూర్తి కాలేనటువంటి పరిస్థితిలో మొబైల్ టాయిలెట్లు ఇక్కడ పెడితే చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయని చెప్పేసి ఈ మీడియంగా కోరుతున్నాము. తక్షణమే దీన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు.
ఒక చిన్న మాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.